హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇంకా 15 రోజులే మూవీకి రిలీజ్ దగ్గరలో ఉంది. అయితే ఈ ట్రైలర్ చూసిన కొంతమంది నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. బికాజ్ ఏదైతే ఒక లుక్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్న తమ్ముళ్ళ లేకపోతే తండ్రి కొడుకులు అన్న క్రమంలో ఈవెన్ కేస్ తండ్రి కొడుకులు అయితే ఎక్కడ ఆంధ్ర వాళ్ళ ఎక్కడ శక్తిలాగా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, డిజాస్టర్ చవి చూస్తారేమో అని భయపడ్డారు. అనుకున్నట్లుగానే ట్రైలర్ రోజులో అర్థమైంది వాళ్ళ తండ్రి కొడుకు క్యారెక్టరైజేషన్ చేస్తున్నట్లుగా. ఇది ఎలా ఉండబోతుంది, అసలు ట్రైలర్ ఎలా అనిపించింది, దీనికి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. చూసారా ట్రైలర్? యా, ఆఫ్ కోర్స్. ఎలా అనిపించింది ట్రైలర్? మనకు ఎలా అనిపించింది అనేది పక్కన పెడితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వస్తాయనేది చెప్తాను. అదే నిరాశపరిచిన ఎన్టీఆర్ ట్రైలర్ అని వస్తుంది, వార్తలు చెప్తున్నా వినండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్, దేవర మరో ఆచార్య కానుందా, దేవర ఫ్లాపా, ఎన్టీఆర్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా, కొరటాలకి అగ్ని పరీక్ష, ఇలాంటివన్నీ వస్తాయి. ఫ్యాన్స్ని దారుణంగా డిసప్పాయింట్ చేసిన దేవర. అండ్ ఈ సన్నివేశాలు ఆ సినిమాలోవేనా అని పాయింట్అవుట్లు. అండ్ నెక్స్ట్ ఇలాంటి వార్తలన్నీ వస్తాయి. ఇప్పటి వరకే కాదు, రిలీజ్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వార్తలు కూడా చెప్తా. దేవర రిలీజ్ ఆగినట్టేనా అంటే రిలీజ్ లేదా, దేవరకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, దేవరకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ఎక్స్ట్రా షోస్ లేనట్టేనా, టికెట్ రేట్లు పెంచుకోనివ్వరా, దీనికి బాలయ్యే కారణమా, దీనికి వీళ్ళే కారణమా, ఇలాంటి వార్తలన్నీ వార్తలు తమ్నైల్ మీద ఉండే టెక్స్ట్ లాగే ఉన్నాయి. అంతా 100% ఇవన్నీ వస్తాయి. వీటి గురించి పట్టించుకోకండి. ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టుగా నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నచ్చినప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్, ఇది కూడా అదొక రాంగ్ స్టేట్మెంట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్మెంట్ లో లేరు. అలాంటి డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఎవరు చెప్పుకోలేదు. అదే. అండ్ ఈ వార్తలన్నీ కూడా ఒక వర్గం వాళ్ళు కావాలని క్రియేట్ చేసి వదిలేస్తున్నారు. మీకు అర్థమైందా? అండ్ ఆ వర్గానికి కూడా ఏం చేస్తుంది తెలుసా, ఎందుకు ఇంత ధైర్యంగా ఈ వార్తలు రిలీజ్ చేస్తుందంటే, లాస్ట్కి వాళ్ళకి ఏమనుకుంటారంటే, మనం ఎన్ని వార్తలన్నా రాయొచ్చు, వాళ్ళు కొట్టుకు చేస్తారు, బాలయ్య ఫ్యాన్స్ పెట్టారేమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకొని, వీళ్ళ ఫ్యాన్స్ అన్నారేమో అని వాళ్ళ ఫ్యాన్స్ అనుకొని వాళ్ళు కొట్టుకు చేస్తారు. కానీ మనం పెట్టినట్టు ఎవరికి తెలియదురా, యథేచ్ఛగా పెట్టుకోండి అని ఒక వర్గం వాళ్ళు కావాలని దేవరని టార్గెట్ చేస్తున్నారా, చేస్తూనే ఉన్నారు. నాట్ ఓన్లీ దేవరా, వీళ్ళకి టార్గెట్ పుష్ప కూడా, అఫ్ కోర్స్. పుష్ప కూడా అయ్యా. సో ఈ విధంగా టార్గెట్ చేస్తారు. ఎప్పుడు పుష్ప గురించి వచ్చినా దేవర గురించి వచ్చినా ఇలాంటి వదంతులు మాత్రం నమ్మాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెక్స్ట్ దీనికి చిన్నగా ఆజ్యం పడింది ఎక్కడ అంటే, నిన్న ముంబైలో ఆయన ఎన్టీఆర్ గారు మాట్లాడతా, కొరటాల గారు మంచి డైరెక్టరు, ఆయన చుట్టుపక్కల పాజిటివ్ పీపుల్ ఉంటే తను ఇంకా బాగా డెవలప్ చేయగలరు కథల్ని అన్నట్టుగా ఒక వాక్యం మొదలాడు. దీన్ని చాలా మంది ఏంటంటే, ఓహో అంటే ఆచార్యులు ఆయన చుట్టుపక్కల పాజిటివ్ మెంబర్స్ లేరా, నెగిటివ్ మెంబర్స్ ఉన్నారా, అందుకే అది ఫ్లాప్ అయిందా, ఎన్టీఆర్ కావాలనే ఆచార్యని టార్గెట్ చేశారా అని ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళ కర్మ, దాన్ని మనం ఎవరేం చేయలేము. ఎవడు ఏమనుకున్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, దేవర ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అన్నారు. 2.5 గంటల సినిమానే చూసిన తర్వాత మనం దాన్ని జడ్జ్ చేయడానికి లేదు. ఎందుకంటే దేవర కంటూ ఇది ఫస్ట్ పార్టే, అదే ఇంకో పార్ట్ కూడా ఉంది. అలాంటిది 2 నిమిషాల 35 సెకండ్ల ట్రైలర్ని పట్టుకొని మొత్తం అసలు సిరీస్ అంతా చెప్పేస్తారే. హౌ అంటే అంత ఆప్టిమిస్టిక్ వే ఎందుకు, అంత స్పెక్యులేషన్ ఎందుకు? చాలా సింపుల్. అండ్ మళ్ళీ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడంట. ఈ గతంలో ఇలా చేస్తే ఫ్లాప్ అయింది కదా, ఇది కూడా ఫ్లాపే. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక టాపిక్ వచ్చి కూడా చిరంజీవి గారి గురించే చెప్పుకుందాం. చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలు హిట్ అయ్యాయి, దారుణమైన ఫ్లాపులు అయ్యాయి. అదే అవునా? ఇప్పుడు అందరివాడు గట్టి ఫ్లాపు, ఇద్దరు మిత్రులు అలాంటివి, అదేదో అదే ఫ్రెండ్షిప్ బేస్డ్ స్నేహం కోసం ఏమో చేశాడు, ఈ హిట్లేగా రవికుమార్ సినిమా, వాట్ ఎవర్ ఉంటాయి. ఏది హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అట్లా అని చెప్పేసి అన్ని సెంటిమెంట్లని పెట్టుకొని ఇది కూడా అలాగే ఉండబోతుందని చెప్పించడం తప్పు. చెప్పించడమే అది నిజంగా. ఇలా ఉండబోతుందని మనం స్పెక్యులేట్ చేయడం కూడా చెప్పించడమే, ఇలాగే ఉంటుంది అని. అండ్ ఇక జాన్వీ గురించి మాట్లాడుకుంటే, చాలా మంది కామెంట్లు, శ్రీదేవి గారిని చూసిన తర్వాత నిన్ను చూసే శ్రీదేవి అనిపించట్లేదు. అదే తప్పేంటి మా వాళ్ళ అంటే తల్లి నాకే కూతురు ఉండాలనుకోవడం,
అండ్ ఆమెకు అందం ఈమెకు రాలేదని ఆ పోల్చడం. ఇప్పుడు జాన్వి అనే అమ్మాయి ఎలాంటి ట్యాగ్ లేకుండా వస్తే జాన్వీలా యాక్సెప్ట్ చేస్తారు, కనీసం 10 సినిమాలన్నా చేస్తుంది. పలానా ఆవిడ కూతురు అనే ట్యాగ్ రాగానే ఆమెలాగా ఈమె ఎందుకు లేదు, అవును ఏమో ఆమె కంటే ఈమె అందంగా ఉండొచ్చేమో, నీ కళ్ళకి ఆమెను చూసి అలవాటు అయిపోయిందేమో, ఎవడికి చెప్పగలం, తెలియదుగా. ఇలా ఉంటాయి అందరి కామెంట్లు. ఈ పిల్ల ఎలా చేసిందో చూడండి, బాలీవుడ్లో యాక్షన్ సినిమాలు చేసింది, డీ గ్లామర్ రోల్స్ చేసింది, ఇక్కడ ఈయన ఏదో కొంచెం గ్లామర్ రోల్ ఇచ్చాడు, అందంగా చూపించాలి అనుకున్నాడు. సరే రిలీజ్ అయిన పాటలు ఉన్నాయి, ఒక సాంగ్ మొత్తం ఈమె సెంట్రిక్కే. దాంట్లో కూడా జాన్వీని చూడండి, ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన దావూదీల సాంగ్లో కూడా ఆ పిల్ల బాగానే డ్యాన్స్ చేసింది. ఇట్స్ ఓకే. అండ్ ట్రైలర్లోనూ కూడా ఆమెకు నాకు తెలిసి అనసూయ అనుకుంటా వాయిస్ ఇచ్చింది. అవునా? అనసూయ వాయిసే అది 100%. నాకు బాగా గుర్తు అనసూయ వాయిసే, అది మళ్ళీ వింటే కూడా తెలుస్తుంది. సో బాగానే చేసింది డీ గ్లామర్ రోల్, లైక్ రంగస్థలంలో సమంత లాగా ఫర్ ఎగ్జాంపుల్, పుష్పలో ఈ పిల్లలాగా ఒక డీ గ్లామర్ రోల్ అయితే చేసింది. బాగానే ఉంది కదా. నువ్వు సినిమా చూడకుండా అసలు అది ఏంటో తెలియకుండా ఏం చెప్పదలుచుకున్నాడో తెలియకుండా ఒకటే తెలుసు, భయపడరు వీళ్ళు అనేది ఒకటే తెలుసు అందరికి. ఎవడు భయపడ్డు, ఎందుకు భయపడ్డు, దేనికి భయపడతారు, ఎవడి కోసం భయపడతాడు, ఇవన్నీ తెలియదుగా. జస్ట్ ఆ తండ్రికి భయపడతారా, కొడుక్కి భయపడతారా, గతంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, సైఫ్ అలీ ఖాన్ తండ్రి కొడుకులు ఇద్దరికి వీడే వీళ్ళనా లేకపోతే ఒకరికే వీళ్ళనా, అసలు ఏం జరగబోతుంది ఆ తండాలో, ఏవో బోల్డ్ అంత కథలు ఉంటాయి వాళ్ళకి రాసుకోవడానికి. అవన్నీ చూడడానికి సినిమా రిలీజ్ ముందు అండ్ డైరెక్టర్ గారు చెప్పే మాటలు కానీ, ఎన్టీఆర్ గారు చెప్పే మాటలు కానీ ఇవన్నీ చూసి ఫస్ట్ డే సినిమా చూసిన తర్వాత ప్లెయిన్గా నీ అభిప్రాయం ఏంటి, నీకు బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదనేది చెప్తే తప్పు లేదు. చిన్న పోస్టర్ రిలీజ్ అవుతుంది, పోస్టర్ చూసే సినిమా క్లైమాక్స్లు చెప్పేస్తారు, ట్రైలర్లు చూసేసి ఆ సిరీస్లో వచ్చే 10th దేవర పార్ట్ 10 ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాడు. ఎలా అంత స్పెక్యులేషన్ ఎందుకు? సో నాకైతే పర్సనల్గా చెప్పాలనుకుంటే దేవర ట్రైలర్ నిజంగా బాగా నచ్చింది, ఎక్కడ ఏమీ లేవు. అండ్ ఇంకోటి కాపీ అంటున్నారు కదా, ఈ సీన్ అక్కడ ఉంది, ఈ సీన్ అక్కడ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి, అంటే షార్క్తో చేసింగ్ సీన్ ఛత్రపతిలో. సరే దానికి కూడా మాట్లాడుకుందాం. ఇన్స్పైర్ అవ్వచ్చు కదా డైరెక్టర్. ఇప్పుడు ఒక సీన్, నేనే ఈ సినిమాకి డైరెక్టర్, నాకు పలానా డైరెక్టర్ అంటే చాలా ఇష్టం, సంజయ్ లీలా బన్సాలి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఇక్కడ పెట్టాలనుకున్నాను, ఆయన ఒక ఫ్రేమ్ సేమ్ అలాంటి ఫ్రేమ్ నేను ఇక్కడ ఇన్స్పైర్ అవ్వచ్చు కదా, ఇన్స్పైర్ అయ్యి కూడా తీసుకోవచ్చు కదా, తప్పే ఉంది. అండ్ ఇంకొకటి రీమేక్ సినిమాలు చూస్తారు, అవునా? కాపీ సీన్లను చూడడానికి ఎందుకు అంత కొవ్వు? బట్ కాపీ సీన్ అని వాళ్ళు ఒప్పుకుంటే బెటర్ కదా. ఒప్పుకుంటే బెటర్ అని ఒప్పుకోవాలన్న డిమాండ్ ఏముంది, ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన డిమాండ్ ఏముంది. నువ్వు చూసి కనిపెట్టి ఏదో సైంటిస్ట్ దేన్నో కనుక్కున్నట్టు మనం తీసేసి ఇది కాపీ ఎందుకు? సీన్గా చూడు, ఒరిజినల్ సినిమా. ఇప్పుడు దృశ్యం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తమిళంలో ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ దించిన సినిమాని చూడడానికి కూడా ఇష్టపడతారు. అంటే పీపుల్ విల్ సాటిస్ఫై, ఇది అది అని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి చూస్తారు. ఒక సన్నివేశం పలానా సినిమాలో నుంచి ఉందంటే అసలు వెంటనే దానికి రౌండ్ అప్ చేసేసి ఇదక్కడిది ఏదో పెద్ద విషయం కనుగొన్నట్టు. అంత అవసరమే ఉంది చెప్పండి? జస్ట్ సినిమాలా చూస్తే ఎవరికి ఏ డౌట్లో ఉండవు. అలా కాకుండా సినిమాని పక్కన పెట్టేసి అక్కడ ఆ మూలకి ఇక్కడ ఈ మూలకి నువ్వు మొత్తం 2.5 గంటలు ఈ పాయింట్లో ఎతుకుతావు అంటే ఇంకా సినిమా ఎక్కడ చూసి వచ్చావు? చూడలా. బయటకు వచ్చి ఏరా సినిమా ఎలా ఉందంటే నాకేంటి నచ్చడానికి నువ్వు చూస్తే కదా సినిమా. ఉన్నావు 2.5 గంటలు థియేటర్లో ఎడ్డిలాగా ఓ దిమ్మలాగా కూర్చున్నావు, అదే పనిగా పాయింట్లు రాసుకుంటున్నావు. సినిమా ఎప్పుడు చూసి వచ్చావు నువ్వు? సినిమా చూసిన తర్వాత అప్పుడు ఎలా ఉందో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ కొన్ని సన్నివేశాలు పలానా సినిమాల నుంచి కాపీ తీసుకున్నట్టు అనిపించాయి, అయినప్పటికీ కథ పర్వాలేదు, లేదా బాగాలేదు, లేదా బాగుంది, ఇట్స్ ఓకే. కథ గురించి ఎవడు చెప్పాడు, ఎందుకంటే వీడు కథ చూడ్డు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏరడమే పాయింట్, అదే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఆ వర్క్కి మెచ్చుకోవాలి, తప్పేం లేదులే, కానీ నువ్వు సినిమా కూడా చూడు, అది అప్పుడు బాగుంటుంది. ఈ వర్క్ చెయ్యి, అటు సినిమా కూడా చూడు. దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సినిమా మీద ఉండడు. సినిమా చూడకుండా దాని గురించి బాగాలేదని, నాకు నచ్చలేదని, ఇంకేలాగో ఉందని చెప్పేస్తారు. మీరు ట్రైలర్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీకు ఏమన్నా కీ పాయింట్స్ అనిపించాయా? నాకు A to Z సినిమా మీద క్యూరియాసిటీ అయితే పెంచింది, నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు కొరటాల శివ దీని ద్వారా, ఎందుకు ఇంత ఈ టీంని ఎంచుకున్నాడు, ఎందుకు 2 జనరేషన్లను ఎంచుకున్నాడు, జనరేషన్ల నుంచి దాగున్న పగ ఏంటి,
ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలన్న ఆ ఉత్సుకత అయితే పెరిగింది ట్రైలర్ చూస్తే. ఫస్ట్ అయితే సైఫ్ అలీ ఖాన్ ఈ దేవరా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కనపడుతున్నారు. తర్వాత ఏదో క్లాషెస్ వస్తే లాంగ్ గ్యాప్ వచ్చినట్టు దేవరా మీద కక్ష ఎందుకు పెంచుకున్నాడు ఎందుకు చూడాలి. ఇప్పుడు సలార్లో కూడా ఉంది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, తర్వాతనేమో బద్ద శత్రువులు అయ్యారు. ఇక్కడ ఇంకొకటి నేను అనుకున్న థియరీ ఏంటంటే నిజంగానే దేవర బతికే ఉన్నాడా, అక్కడ ఏంటంటే బ్రతుకున్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ఒక ఎలివేషన్ ఇచ్చాడు, వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేస్తుంటే మీ కొడుకు వెళ్ళాడు పంతం బట్టి వెళ్ళాడు ఇంకా రాలేదని అక్కడ బతికున్నట్టే తెలుస్తున్నాయి ఆ మాటల ప్రకారం. అండ్ సైఫ్ అలీ ఖాన్ గెట్ బ్యాక్ అయ్యి రిటర్న్ వచ్చినప్పుడు కూడా దేవరాన్ని చంపాలంటే సరైన సమయంతో పాటు సరైన ఆయుధం కూడా కావాలన్నాడు. అంటే స్టిల్ హీస్ ఇన్ లైఫ్, బతికే ఉన్నాడు అంటేనేమో ఇది అఖండ లాగా ఉంది అంటున్నారు. అదే అంటున్నా నేను. లేదురా బాబు చచ్చాడు అంటేనేమో ఇది ఆ సినిమా లాగా ఉంది అంటున్నారు. సో ఇప్పుడు బతికున్నాడు, దేవరలా చూడ్చావట్లేదు, బతికున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అందరికీ వస్తున్న నాకు మెయిన్ అనిపించింది కొడుకే తండ్రిగా నటిస్తూ భయస్థుడుగా నటిస్తూ సముద్రాన్ని కాపాడంటే వాళ్ళ నాన్నగారు ఏదైతే ఒక పెట్టుకున్నారో కాన్సెప్ట్ దాని కోసం నిలబడి కానీ బయట అందరికీ కూడా ఒక భయస్థుడు లాగా ఒక ముసుగేసుకొని అలా ఉండి లాస్ట్కి క్లైమాక్స్ రివీల్ చేస్తారా ఇలాగ ఉంటుందా అంటే సెకండ్ పార్ట్ లీడ్కి అనేది ఒకటి అనిపిస్తుంది. థీరీ జస్ట్ మాత్రం. ఇది జనరల్ గా సినిమా లవర్స్ ప్రాబ్లం ఏంటంటే చిన్న ట్రైలర్ ఇట్లాంటివి రిలీజ్ అయితే అలా ఉండబోతుందా ఇలా ఉండబోతుంది, ఈ కథ ఇదేనేమో అదేనేమో అని వీడు 10 కథలు అనుకుంటాడు. కర్మగాలి అక్కడ ఈ 10 కథలకి మ్యాచింగ్ లేకుండా కొత్త కథ వచ్చింది అనుకో బాగాలేదంటాడు, ఇంకా కన్విన్స్ అయితే అదృష్టం. అదే పొర్రపాటున కనుక నేను అనుకున్న 10 కథల్లోనే బాగుంది దీనికంటే అనే ఫీలింగ్ వాడికి వచ్చిందంటే ఇది బాగాలేదనేస్తాడు. అంటే అంచనాలు పెట్టుకోవడము మన తప్పే, దాన్ని తగ్గట్టు ఆ సినిమా ఉండాలనుకోవడం మన తప్పే. ప్లెయిన్ మైండ్తో ఉండి ట్రైలర్ లాగా ఎంజాయ్ చేసి సినిమాలా చూస్తే నిజంగా అందరికీ నచ్చుద్ది. అంతేంటారా? ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.